ఐఎమ్ అంజలి. ఐఎమ్ కార్తికేయ. నాన్నగారు మీ గురించి చెప్పారు. విప్రోలో జాబ్ అటగా? అవునండి. వెరీ నైస్. ఇది నాకు 100వ పెళ్లి చూపులు. ఏంటి ప్రాబ్లం? అందమా జాబా? నా కాబోయేవాడు ప్రతి విషయంలోనూ ప్లాన్డ్గా ఉండాలి. పెళ్ళంటే 100 ఏళ్ల పంట. ఆ 100 ఏళ్లు మనం పిల్లపాపలతో హ్యాపీగా ఉండాలంటే ఫైనాన్షియల్గా ప్లాన్డ్గా ఉండాలి కదా. యువర్ కరెక్ట్. ఈ రోజుల్లో ఫైనాన్షియల్ గా ప్లాన్డ్ గా ఉంటేనే ఫ్యూచర్ లో హ్యాపీగా ఉంటాం. మీ ఫైనాన్షియల్ ప్లానింగ్స్ ఏంటో తెలుసుకోవచ్చా? అంటే మీ సంపాదనలో ఎంతో కొంత వేరే దాని మీద పెట్టుబడి పెడితే, ఎగ్జాంపుల్ బంగారం, సెక్యూరిటీ ప్రాబ్లం, షేర్స్, వాటిలో పెట్టుబడి పెడితే మన హెల్త్ అండ్ లైఫ్ అప్ అండ్ డౌన్స్. దెన్ వాట్స్ యువర్ ప్లాన్? భూమి తవ్వి భూమిలో పాతి పెడతారా? ఎగ్జాక్ట్లీ. భూమిని నమ్ముకున్నవాడు ఈ భూమి ఉన్నంతకాలం సంతోషంగా ఉంటాడని మా బామ్మ చెప్పింది. వాట్? శతాబ్ది టౌన్షిప్స్ లో ప్లాట్ కొన్నాను. శతాబ్ది అంటే 100 ఇయర్స్. శతాబ్దిలో మన పెట్టుబడికి 100 సంవత్సరాల గ్యారంటీ ఉంటుంది. ఎనీ డౌట్స్? నో థ్యాంక్స్. ఇంతకీ నేను మీకు నచ్చానో లేదో చెప్పనేలేదు. మీరు ఫ్యూచర్ గురించి అంతగా ఆలోచిస్తున్నప్పుడు నేను కూడా మీ గురించి కొంచెమైనా ఆలోచించాలి కదా. ఐఎమ్ అంజలి. ఐఎమ్ కార్తికేయ. నాన్నగారు మీ గురించి చెప్పారు. నాకు కాబోయేవాడు ప్రతి విషయంలోనూ ప్లాన్డ్గా ఉండాలి. పెళ్ళంటే 100 ఏళ్ల పంట. ఆ 100 ఏళ్లు మనం పిల్లపాపలతో హ్యాపీగా ఉండాలంటే ఫైనాన్షియల్గా ప్లాన్డ్గా ఉండాలి కదా. ఈ రోజుల్లో ఫైనాన్షియల్ గా ప్లాన్డ్ గా ఉంటేనే ఫ్యూచర్ లో హ్యాపీగా ఉంటాం. మీ ఫైనాన్షియల్ ప్లానింగ్స్ ఏంటో తెలుసుకోవచ్చా? అంటే మీ సంపాదనలో ఎంతో కొంత వేరే దాని మీద పెట్టుబడి పెడితే, ఎగ్జాంపుల్ బంగారం, సెక్యూరిటీ ప్రాబ్లం, షేర్స్, వాటి మీద పెట్టుబడి పెడితే మన హెల్త్ అండ్ లైఫ్ అప్ అండ్ డౌన్స్. దెన్ వాట్స్ యువర్ ప్లాన్? భూమి తవ్వి భూమిలో పాతి పెడతారా? ఎగ్జాక్ట్లీ. భూమిని నమ్ముకున్నవాడు ఈ భూమునంతకాలం సంతోషంగా ఉంటాడని మా బామ్మ చెప్పింది. వాట్? శతాబ్ది టౌన్షిప్స్ లో ప్లాట్ కొన్నాను. శతాబ్ది అంటే 100 ఇయర్స్. శతాబ్దిలో మన పెట్టుబడికి 100 సంవత్సరాల గ్యారంటీ ఉంటుంది. ఎనీ డౌట్స్? నో థ్యాంక్స్. ఇంతకీ నేను మీకు నచ్చానో లేదో చెప్పనేలేదు. నేను కూడా మీ గురించి కొంచెమైనా ఆలోచించాలి కదా. ఐఎమ్ అంజలి. ఐఎమ్ కార్తికేయ. పెళ్ళంటే 100 ఏళ్ల పంట. ఆ 100 ఏళ్లు మనం పిల్లపాపలతో హ్యాపీగా ఉండాలంటే ఫైనాన్షియల్గా ప్లాన్డ్గా ఉండాలి కదా. ఈ రోజుల్లో ఫైనాన్షియల్ గా ప్లాన్డ్ గా ఉంటేనే ఫ్యూచర్ లో హ్యాపీగా ఉంటాం. మీ ఫైనాన్షియల్ ప్లానింగ్స్ ఏంటో తెలుసుకోవచ్చా? అంటే మీ సంపాదనలో ఎంతో కొంత వేరే దాని మీద పెట్టుబడి పెడితే, ఎగ్జాంపుల్ బంగారం, సెక్యూరిటీ ప్రాబ్లం, షేర్స్, మన హెల్త్ అండ్ లైఫ్ అప్ అండ్ డౌన్స్. దెన్ వాట్స్ యువర్ ప్లాన్? భూమి తవ్వి భూమిలో పాతి పెడతారా? ఎగ్జాక్ట్లీ. భూమిని నమ్ముకున్నవాడు ఈ భూమున్నంతకాలం సంతోషంగా ఉంటాడని మా బామ్మ చెప్పింది. వాట్? శతాబ్ది టౌన్షిప్స్ లో ప్లాట్ కొన్నాను. శతాబ్ది అంటే 100 ఇయర్స్. శతాబ్దిలో మన పెట్టుబడికి 100 సంవత్సరాల గ్యారంటీ ఉంటుంది. ఎనీ డౌట్స్? నో థ్యాంక్స్. ఇంతకీ నేను మీకు నచ్చానో లేదో చెప్పనేలేదు. నేను కూడా మీ గురించి కొంచెమైనా ఆలోచించాలిగా. పెళ్ళంటే 100 ఏళ్ల పంట. ఆ 100 ఏళ్లు మనం పిల్లపాపలతో హ్యాపీగా ఉండాలంటే ఫైనాన్షియల్గా ప్లాన్డ్గా ఉండాలి కదా. ఈ రోజుల్లో ఫైనాన్షియల్ గా ప్లాన్డ్ గా ఉంటేనే ఫ్యూచర్ లో హ్యాపీగా ఉంటాం. మీ ప్లాన్స్ ఏంటో తెలుసుకోవచ్చా? అంటే మీ సంపాదనలో ఎంతో కొంత వేరే దాని మీద పెట్టుబడి పెడితే, ఎగ్జాంపుల్ బంగారం, సెక్యూరిటీ ప్రాబ్లం, షేర్స్, మన హెల్త్ అండ్ లైఫ్ అప్ అండ్ డౌన్స్. దెన్ వాట్స్ యువర్ ప్లాన్? భూమి తవ్వి భూమిలో పాతి పెడతారా? ఎగ్జాక్ట్లీ. భూమిని నమ్ముకున్నవాడు ఈ భూమున్నంతకాలం సంతోషంగా ఉంటాడని మా బామ్మ చెప్పింది. వాట్? శతాబ్ది టౌన్షిప్స్ లో ఫ్లాట్ కొన్నాను. శతాబ్ది అంటే 100 ఇయర్స్. శతాబ్దిలో మన పెట్టుబడికి 100 సంవత్సరాల గ్యారంటీ ఉంటుంది. కార్తికేయ గురించి ఏం ఆలోచించావు? తను అన్ని విషయాల్లో పర్ఫెక్ట్, కానీ తను నమ్ముకున్న శతాబ్ది ఎంతవరకు కరెక్ట్? శతాబ్ది టౌన్షిప్ లో పెట్టుబడి పెట్టే ముందు 100 కంపెనీలు ఎంక్వైరీ చేసి శతాబ్దినే నమ్మాడు. నేను శతాబ్ది గురించి విన్నాను. జీవితాంతం నువ్వు హ్యాపీగా ఉండాలంటే కార్తికేయ నీకెంత కరెక్టో, మన పెట్టుబడికి 100% గ్యారంటీ ఉండాలంటే శతాబ్ది టౌన్షిప్ కూడా అంతే కరెక్ట్. మా నాన్న కూడా అంతే కరెక్ట్. మరి మీరెప్పుడు పెట్టుబడి పెడతారు? అది ఎప్పుడో చేసేశాను. ఇదిగో చూడు, శతాబ్ది అంటే 100 సంవత్సరాలు. శతాబ్ది టౌన్షిప్ లో మన పెట్టుబడి 100 సంవత్సరాల గ్యారంటీ. కార్తికేయ గురించి ఏం ఆలోచించావమ్మా? తను అన్ని విషయాల్లో పర్ఫెక్ట్, కానీ తను నమ్ముకున్న శతాబ్ది ఎంతవరకు కరెక్ట్? కార్తికేయ ప్రతి విషయంలో నీకంటే 100 అడుగులు ముందుంటాడు. శతాబ్ది టౌన్షిప్ లో పెట్టుబడి పెట్టే ముందు 100 కంపెనీలు ఎంక్వైరీ చేసి శతాబ్దినే నమ్మాడు. నేను శతాబ్ది గురించి విన్నాను. జీవితాంతం నువ్వు హ్యాపీగా ఉండాలంటే కార్తికేయ నీకెంత కరెక్టో, మన పెట్టుబడికి 100% గ్యారంటీ ఉండాలంటే శతాబ్ది టౌన్షిప్ అంతే కరెక్ట్. మా నాన్న కూడా అంతే కరెక్ట్.
శతాబ్దిలో మీరు కొన్న ప్లాటు నిలుస్తుంది వందేళ్లు. కురిపిస్తుంది మీ ఇంట తరతరాల తరగని సిరిజల్లు. శతాబ్ది టౌన్షిప్స్, more than your expects. శతాబ్ది టౌన్షిప్స్, more than your expects. మీ పెట్టుబడికి లబ్ధి రెట్టింపిస్తుంది శతాబ్ది. ఇంటి కోసం చేయకండి లేటు, శతాబ్దిలో కొనండి ప్లాటు. ఇంటి కోసం చేయకండి లేటు, శతాబ్దిలో కొనండి ప్లాటు. ఇంటి కోసం మీ చింత, శతాబ్ది ఉంది మీ చెంత. శతాబ్ది టౌన్షిప్ లో పెట్టుబడి అంటే మీ భవిష్యత్తుకు శతాబ్దాల పాటు పునాది. శతాబ్ది అంటే 100 సంవత్సరాలు. శతాబ్ది టౌన్షిప్ లో మీ పెట్టుబడి 100 సంవత్సరాల గ్యారెంటీ. ఐఎమ్ అంజలి. ఐఎమ్ కార్తికేయ. నాన్నగారు మీ గురించి చెప్పారు. విప్రోలో జాబ్ అట్టగా? అవునండి. వెరీ నైస్. ఇది నాకు 100వ పెళ్లి చూపులు. ఏంటి ప్రాబ్లం? అందమా జాబా? నా కాబోయేవాడు ప్రతి విషయంలోనూ ప్లాన్డ్ గా ఉండాలి. పెళ్ళంటే 100 ఏళ్ల పంట. ఆ 100 ఏళ్లు మనం పిల్లపాపలతో హ్యాపీగా ఉండాలంటే ఫైనాన్షియల్ గా ప్లాన్డ్ గా ఉండాలి కదా. యువర్ కరెక్ట్. ఈ రోజుల్లో ఫైనాన్షియల్ గా ప్లాన్డ్ గా ఉంటేనే ఫ్యూచర్ లో హ్యాపీగా ఉంటాం. మీ ఫైనాన్షియల్ ప్లానింగ్స్ ఏంటో తెలుసుకోవచ్చా? అంటే మీ సంపాదనలో ఎంతో కొంత వేరే దాని మీద పెట్టుబడి పెడితే, ఎగ్జాంపుల్ బంగారం, సెక్యూరిటీ ప్రాబ్లం, షేర్స్, వాటిలో పెట్టుబడి పెడితే మన హెల్త్ అండ్ లైఫ్ అప్ అండ్ డౌన్స్. దెన్ వాట్స్ యువర్ ప్లాన్? భూమి తవ్వి భూమిలో పాతి పెడతారా? ఎగ్జాక్ట్లీ. భూమిని నమ్ముకున్నవాడు ఈ భూమి ఉన్నంతకాలం సంతోషంగా ఉంటాడని మా బామ్మ చెప్పింది. వాట్? శతాబ్ది టౌన్షిప్స్ లో ప్లాట్ కొన్నాను. శతాబ్ది అంటే 100 ఇయర్స్. శతాబ్దిలో మన పెట్టుబడికి 100 సంవత్సరాల గ్యారంటీ ఉంటుంది. ఎనీ డౌట్స్? నో థ్యాంక్స్. ఇంతకీ నేను మీకు నచ్చానో లేదో చెప్పనేలేదు. మీరు ఫ్యూచర్ గురించి అంతగా ఆలోచిస్తున్నప్పుడు నేను కూడా మీ గురించి కొంచెమైనా ఆలోచించాలి కదా. కార్తికేయ గురించి ఏం ఆలోచించావు? తను అన్ని విషయాల్లో పర్ఫెక్ట్, కానీ తను నమ్ముకున్న శతాబ్ది ఎంతవరకు కరెక్ట్? శతాబ్ది టౌన్షిప్ లో పెట్టుబడి పెట్టే ముందు 100 కంపెనీలు ఎంక్వైరీ చేసి శతాబ్దినే నమ్మాడు. నేను శతాబ్ది గురించి విన్నాను. జీవితాంతం నువ్వు హ్యాపీగా ఉండాలంటే కార్తికేయ నీకు ఎంత కరెక్టో, మన పెట్టుబడికి 100% గ్యారంటీ ఉండాలంటే శతాబ్ది టౌన్షిప్ కూడా అంతే కరెక్ట్. మా నాన్న కూడా అంతే కరెక్ట్. మరి మీరెప్పుడు పెట్టుబడి పెడతారు? అది ఎప్పుడో చేసేసాను. ఇదిగో చూడు, శతాబ్ది అంటే 100 సంవత్సరాలు. శతాబ్ది టౌన్షిప్ లో మన పెట్టుబడి 100 సంవత్సరాల గ్యారంటీ.